Hello dear students, how are you? Are you ready to come with me? Yes. Today we are going to learn about the images formed by a spherical mirrors. We have two types of spherical mirrors there. One is convex mirror and another one is concave mirror. So here spherical mirrors are two types. One is spherical mirror, two types. One is concave mirror and another one is convex mirror. Concave mirrors, convex mirrors, ఇది మనం ఒక హాలో స్పియర్ని కట్ చేస్తే మనకి ఈ షేప్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఒక హాలో స్పియర్ని కట్ చేస్తే లెట్ us టేక్ ఏ హాలో స్పియర్. ఒక హాలో స్పియర్ తీసుకున్నాం, ఒక బాల్ లాంటి దాన్ని తీసుకొని కట్ చేస్తాం. కట్ చేస్తే ఈ విధంగా కట్ చేసామనుకోండి, హియర్ వీ విల్ గెట్ ఏ పార్ట్ ఆఫ్ ద హాలో స్పియర్. ఇది ఒక ఇచ్చిన పార్ట్ తీసేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా అట్లా వస్తుంది అనమాట. ఇది హాలో స్పియర్ కాబట్టి లోపలంతా కూడా మనకి సబ్స్టెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనము కోటింగ్ ఇస్తాం, కలర్ కోటింగ్ ఎయిట్ సైడ్ ఇస్తే దానికి ఆపోజిట్లో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం కోటింగ్ ఇచ్చామనుకోండి, సో దిస్ ఈజ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎలా ఉంది, కేవ్ లాగా ఉంది కాబట్టి ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్కేవ్ మిర్రర్. అదే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మనం ఈ పక్క రిఫ్లెక్టింగ్ ఇచ్చామనుకోండి, ఐ మీన్ ఇటు సైడ్ కోటింగ్ ఇచ్చామనుకోండి, మెర్క్యూరీ కోటింగ్ ఇటు సైడ్ ఇస్తే ఇప్పుడు ఇటు సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉందన్నమాట. కాబట్టి అది ఎట్లా ఉందంటే ఈ విధంగా ఉంది, కాబట్టి ఇట్ ఈస్ కాన్వెక్స్ మిర్రర్ అంటాం అనమాట. సో వెన్ ద ఇట్ ఈస్ బెండ్ ఇన్వర్డ్స్లో బెండ్ అయి ఉంటే, సో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ ఇన్వర్డ్స్లో ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్కేవ్ మిర్రర్. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుట్వర్డ్లో ఉంటే, బయటికి కానీ ఉన్నట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్వెక్స్ మిర్రర్, లైక్ దట్. బట్ ఇక్కడ మనం కాన్కేవ్ మిర్రర్లో ఎలా ఇమేజెస్ ఫామ్ అవుతాయో చూద్దాం. అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్లో కూడా ఎలా ఇమేజెస్ ఫామ్ అవుతాయో ఒకసారి చూద్దాం. మరి కాన్కేవ్ మిర్రర్లో ఎట్లా ఉంటుందో చూద్దాం. మామూలుగా మనం ప్లేన్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి, ఈ ప్లేన్ మిర్రర్లో మనం ఇట్లా గీస్తే దీస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ నార్మల్స్. వీటిని నార్మల్స్ అంటాం, 90 degrees ఉన్నాయన్నమాట. అయితే దీన్ని ఇలా బెండ్ చేసామనుకోండి, ఇట్లా ఉంది, ఇలా బెండ్ చేస్తే ఇవన్నీ కూడా నార్మల్స్ అన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవుతాయి, అన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవుతాయి అన్నమాట. దీన్ని ఎప్పుడైతే బెండ్ చేస్తామో ఈ విధంగా, అప్పుడు ఆ పాయింట్ ఏమంటామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం అనమాట. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ నథింగ్ బట్ ద సెంటర్ ఆఫ్ ద హాలోస్పియర్. ఎక్కడి నుంచి అయితే మనం కట్ చేసుకొని వచ్చామో ఆ హాలోస్పియర్ యొక్క సెంటరే మనం సిగా తీసుకుంటాం అనమాట. ఇదే మనకి ఈ నార్మల్స్ అన్నీ కలిసేటువంటి ప్లేస్ అనమాట. మరి ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ స్పియర్, ఇక్కడ తీసుకున్నటువంటి ఈ మిర్రర్కి ఒక జామెట్రికల్ సెంటర్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పి అంటాం అనమాట. అది జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ద స్పియర్. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని కానీ మనం ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఇక్కడ సి వచ్చేది, ఇది పి, జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ద మిర్రర్. ఇప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి, ఈ కాన్కేవ్ మిర్రర్లో ఇది పి ఈ సెంటర్లో ఉంది కాబట్టి జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ద మిర్రర్. దీన్ని హాలోస్పియర్ నుంచి కట్ చేసుకున్నాం కదా మనం, ఆ కట్ చేసుకున్నటువంటి హాలోస్పియర్ యొక్క సెంటర్నే సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి అంటాం అనమాట. మరి ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ కానీ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సెస్. ఇదేమో పోల్ అంటాం, ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. మరి లైటింగ్ ఎక్కడి నుంచో ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి వస్తూ ఉంది అనుకోండి లైటింగ్. సో సన్ నుంచి వస్తుంది అనుకుందాం. ఆ సన్ని ఈ మిర్రర్ పైన పడేటట్టుగా మనం కానీ చూస్తే ఇక్కడ ఇక్కడ నుంచి లైన్ వస్తూ ఉంటాయి అన్నమాట. లైన్ అంతా కూడా మనకి లైట్ వస్తూ దీని మీద పడుతూ ఉండింది అనుకోండి. సో అప్పుడు వచ్చేటువంటి లైన్స్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వస్తుంది అనమాట. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఇట్లా వచ్చింది అనుకుందాం. ఇవన్నీ కూడా ఆఫ్టర్ రిఫ్లెక్షన్
రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత అవన్నీ కూడా ఒక చోట కోయిన్సైడ్ అయినట్టుగా ఉంటాయి అన్నమాట. ఒక చోట కోయిన్సైడ్ అయినట్టు ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ ఎఫ్, ఫోకస్ అంటాం అనమాట. దీన్ని ఫోకస్, ప్రిన్సిపల్ ఫోకస్ అని కూడా అంటాం. ప్రిన్సిపల్ యాక్సెస్ పైన ఉంది కాబట్టి ప్రిన్సిపల్ ఫోకస్. సో దీన్ని ఫోకస్ అంటాం. అంటే ఎక్కడో ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర ఉండేటువంటి ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి రేస్ ఇక్కడ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే ఆర్ కోయిన్సైడ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఇట్ ఈస్ కాల్డ్ ఫోకస్ అంటాం అనమాట. మరి ఈ రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఇక్కడ సి నుంచి గీస్తే అది ఏమంటాం మనం, ఒక నార్మల్ అన్నాం కదా. సో ఒక నార్మల్ గీద్దాం. పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ నుంచి ఒక నార్మల్ తీసుకుంటే ఈ యాంగిల్ ఆఫ్ ఐ, యాంగిల్ ఆఫ్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి రెండింటికి. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇదే కదా రిఫ్లెక్షన్ రూల్ ఫస్ట్ వన్. కాబట్టి అది వ్యాలిడ్ అవుద్ది. ఏ రేకైనా అంతేనా. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నటువంటి ఈ రేక్ కూడా అంతే. ఇక్కడ తీసుకుంటే యాంగిల్ ఐ ఇన్సిడెంట్ యాంగిల్ కాబట్టి ఇన్సిడెంట్ రే, ఇది యాంగిల్ ఐ, ఇది రిఫ్లెక్టెడ్ రే కాబట్టి యాంగిల్ ఆర్, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆర్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన రేస్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి ఫోకస్ దగ్గర కోయిన్సైడ్ అయినాయి. ఇట్ ఈజ్ ఫోకస్ దగ్గర ఒక ఇమేజ్, పాయింట్ ఇమేజ్ ఫామ్ అయింది. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద ఇమేజ్ ఆఫ్ ద సన్. ఇమేజ్ ఆఫ్ ద సన్ ఫామ్ అయింది. చాలా చిన్నదిగా ఉంది. ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ఉంటే మనకి ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ ఎలా ఉంటుందంటే ఇన్వర్టెడ్ ఇమేజ్, డిమినిష్డ్ ఇమేజ్, రియల్ ఇమేజ్. అక్కడ రియల్ ఇమేజ్ ఉంటుంది అనమాట. రియల్గా అక్కడ మనం పేపర్ని పెడితే ఆ పేపర్ పైన ఇమేజ్, సన్ ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ అన్ని రేస్ వచ్చి ఇక్కడ కాన్సన్ట్రేట్ అయినాయి కాబట్టి అక్కడ ఇంటెన్సిటీ పెరిగిపోయి కొద్దిసేపటికి ఆ కాగితము కాలిపోద్ది. సో పేపర్ విల్ బర్న్స్ బికాస్ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ ఈజ్ మోర్. దట్స్ వై. సో ఆ విధంగా ఇక్కడ ఫోకస్ దగ్గర మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇమేజ్ ఫార్మేషన్ జరిగింది ఈ యొక్క మిర్రర్తో. ఎప్పుడైతే ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉండేటువంటి రేస్ అన్నీ వచ్చి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్, ప్యారలల్గా వస్తే ప్రిన్సిపల్ యాక్సెస్కి అవి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే కోయిన్సైడ్ ఎట్ ఏ పాయింట్, ఒక పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫోకస్ ఆఫ్ ద లెన్స్. ఈ లెన్స్ యొక్క ఫోకస్ అవుతుంది. అయితే అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుద్ది. ఎవరిది? ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్. ఇట్ ఈజ్ ఎట్లా ఉంటుందంటే పాయింట్ ఇమేజ్ ఫామ్ అవుద్ది. ఆబ్జెక్ట్ పెద్దది ఉండొచ్చు, ఇమేజ్ మాత్రం పాయింట్ ఇమేజ్ వస్తుంది. రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్గా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఇమేజ్ అనేది ఫామ్ అవుద్ది ఫస్ట్. నెక్స్ట్ వేరే వేరే ప్లేసుల్లో అంటే ఇక్కడ ఎఫ్కి, సికి, పికి మధ్యలో రిలేషన్ ఉంది ఒకటి. అదేందయ్యా అంటే పి నుంచి సికి ఉండేటువంటి డిస్టెన్స్ని పీసీ బార్ని ఏమంటామంటే మనం ఆర్ చూపిస్తాం. అది ఈజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాము. మరి ఎఫ్కి పికి ఎఫ్కి మధ్యలో ఉండేటువంటి దూరాన్ని ఏమంటామంటే పిఎఫ్ని ఫోకాల్ లెంత్ అంటాము. ఫోకాల్ లెంత్. అంటాము. ఫోకాల్ లెంత్ని మనం దీన్ని స్మాల్ ఎఫ్తో చూపిస్తాం. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేటువంటి డిస్టెన్స్ దీన్ని అపర్చర్ అంటాం. ఈ అపర్చర్ కంటే పిఎఫ్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది, పీసీ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అపర్చర్ చిన్నది ఉంటుంది. దీని నుంచి తీసుకున్నటువంటి సి, ఇక్కడ నుంచి ఉండేటువంటి పి నుంచి సికి ఉండేటువంటి డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటిల్లో మామూలుగా తీసుకునేటువంటి మిర్రర్స్ అన్నీ కూడా ఆ విధంగానే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒక రూల్ ఉంది. దట్ ఈజ్ ఆర్ అనేది 2Fగా ఉంటుంది. అంటే ఎఫ్, స్మాల్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్, ఫోకస్ అనేది పీకి సికి మధ్యలో లొకేట్ అయి ఉంటుంది. సో అదొక రూల్ వస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F అని వస్తుంది. మరి ఇప్పుడు మనం వేరే వేరే ప్లేసుల్లో అంటే సి నుంచి దూరంగా ఎక్కడో ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉండేటువంటి ఇమేజ్ చూసాము ఇప్పుడు మనం. అదే కొంచెం దూరంలో సికి పక్కన, తర్వాత సి దగ్గరే, తర్వాత ఎఫ్కి సికి మధ్యలో, మరియు ఎఫ్ దగ్గర, ఎఫ్ కంటే లోపల ఇట్లా ఇమేజ్ ఆబ్జెక్ట్ ఉండిస్తే ఇమేజెస్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయో చూద్దాం. దానికి మనం ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాం ల్యాబ్లో. మరి ఆ ల్యాబ్లో చేసినప్పుడు ఎక్స్పెరిమెంట్ వాల్యూస్ ఎక్కడెక్కడ వస్తాయి అనేది చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం. మనం టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నది.
ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో కానీ ఉంటే, ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్, వీ విల్ గెట్ ద ఫోకస్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుద్ది? ఫోకస్ దగ్గర ఫామ్ అవుద్ది. అది ఎట్లా ఉంటుంది? హైలీ డిమినిష్డ్ పాయింట్ ఆబ్జెక్ట్ సైజ్డ్, పాయింట్ సైజ్డ్గా ఉంటుంది అనమాట. అది తర్వాత అది రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, తలకిందులుగా ఉండేటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ బియాండ్ సి, సికి బయట కానీ ఉంటే ఆబ్జెక్ట్, అంటే ఇక్కడ కానీ ఉంటే, సి ఇది సి అనుకున్నాం, ఇక్కడ ఎక్కడ ఉంటే ఏమవుతుందంటే, అక్కడ సి దగ్గర ఉంటే బిట్వీన్ ఎఫ్సీల మధ్యలో వస్తుంది. ఎఫ్కి సికి మధ్యలో, ఇక్కడ ఇది ఎఫ్ అన్నా ఇది సి అన్నాం కాబట్టి ఎఫ్సీల మధ్య, ఇది ఎఫ్ ఇది సి మధ్యలో ఎక్కడో వస్తుంది అనమాట. సో ఎఫ్ సి ఈ రెండు మధ్యలో ఎక్కడో వచ్చి ఉంటుంది అనమాట ఇమేజ్. ఒకసారి క్లియర్గా బోర్డ్ డయాగ్రామ్ చేద్దాం మనం. ఇవి ఒకసారి నోట్ చేసుకోండి విత్ నేమ్స్. సి సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఎఫ్ ఫోకస్, క్యాపిటల్ పి పోల్, ఇట్ ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f రిలేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. పీసీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటాం, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫోకాల్ లెంత్ అంటాం, ఇట్ ఈజ్ స్మాల్ ఎఫ్. దెర్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ ఎఫ్, దట్ ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f. ఓకేనా? నెక్స్ట్ మరి కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్లు వేరే వేరే ప్లేసుల్లో ఉన్నప్పుడు వేరే వేరే చోట్ల ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి అనుకున్నాం. అవి మనం ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తే ల్యాబ్లో మనకి తెలిసిపోతుంది. అయితే ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చూద్దాం. ఇక్కడ మనం దానికంటే ముందు ఒకసారి డయాగ్రామ్ తీసుకుందాం. ఇట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ పి ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ సి ఉంది అనుకుందాం. ఇన్ఫినిట్ డిస్టెన్స్లో వస్తే ఎఫ్ దగ్గర ఫామ్ అయింది ఇమేజ్ ఫస్ట్ది. నెక్స్ట్ బియాండ్ సి అంటే ఇక్కడెక్కడ ఉండిస్తాం అనమాట ఆబ్జెక్ట్ని. ఇట్లా ఉండిస్తే దాని నుంచి వచ్చినటువంటి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే, ఇమేజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఎఫ్కి సికి మధ్యలో ఇక్కడెక్కడో ఫామ్ అవుతుంది. ఇక్కడ కింద వస్తున్నాను, అది ఎఫ్ సికి మధ్యలో ఇక్కడెక్కడో వస్తుంది అనమాట. ఎలా ఉంటుంది అది అంటే డిమినిష్డ్ ఇమేజ్గా ఉంటుంది, చిన్నదిగా వస్తుంది. అంటే ఆబ్జెక్ట్తో పోలిస్తే ఇమేజ్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఎఫ్సీల మధ్యలో వస్తుంది డిమినిష్డ్ ఇమేజ్. రియల్ ఇన్వర్టెడ్, అక్కడ రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అంటే అక్కడ మనం స్క్రీన్ మీద ఏదైతే పట్టుకోగలుగుతామో, స్క్రీన్ మీద క్యాచ్ చేయగలిగితే ఆ ఇమేజ్ని, దట్ ఈస్ కాల్డ్ రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అంటాం అనమాట. ఎందుకంటే రిఫ్లెక్టెడ్ రేస్ వల్లనే ఫామ్ అవుతుంది కాబట్టి, రిఫ్లెక్టెడ్ అయినటువంటి రేస్ వల్ల ఫామ్ అవుతుంది కాబట్టి ఇమేజ్ అట్ ఈజ్ రియల్ ఇమేజ్. ఇంకో ఇమేజ్ ఉంది, అది వర్చువల్ ఇమేజ్. అంటే మిథ్యా ప్రతిబింబం, అది వర్చువల్ ఇమేజ్. మనం మిర్రర్లో చూసుకుంటాం, మనం ప్లేన్ మిర్రర్లో మన ఫేసు, అక్కడ లోపల ఎక్కడో ఇమేజ్ ఉన్నట్టుగా ఉంటుంది. వెనక్కి వెళ్ళి చూస్తున్నట్టయితే అక్కడ ఏం కనిపించదు ఇట్లా, ఎందుకంటే అక్కడ ఇమేజ్ ఏం లేదు, కానీ లోపల మాత్రం ఉంది. అలాంటి వాటిని ఏమంటామంటే మనం వర్చువల్ ఇమేజెస్ అంటాం అనమాట. ఎందుకంటామంటే మళ్ళీ చెప్తాదండి. ఎందుకంటే అవి ఎక్స్టెండెడ్ రిఫ్లెక్టెడ్ రేస్తో ఫామ్ అవుతుంది అనమాట. అది ఎట్లా చూపిస్తాం మళ్ళీ. సో ఇక్కడ మనం బియాండ్ సి ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. డిమినిష్డ్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్, తర్వాత రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట. తర్వాత ఎట్ సి, సి దగ్గరే ఆబ్జెక్ట్ కానీ పెడితే, ఇక్కడ మనం సి దగ్గర ఆబ్జెక్ట్ కానీ ఉండిస్తే ఇమేజ్ కూడా సి దగ్గరే ఫామ్ అవుతుంది. ఈ విధంగా వస్తుంది అనమాట. ఇమేజ్ ఈ విధంగా సేమ్ సైజ్ వస్తుంది. ఇమేజ్ సేమ్ సైజ్ వస్తుంది. ఇక్కడ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. తర్వాత ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది అనమాట. సేమ్ సైజ్, ఇన్వర్టెడ్, రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు సి దగ్గర ఉండిస్తే. నెక్స్ట్ ఎఫ్సీల మధ్యలో కానీ ఆబ్జెక్ట్ ఉండిస్తే, ఎఫ్కి సికి మధ్యలో ఆబ్జెక్ట్ కానీ ఉండిస్తే, వెన్ వీ ప్లేస్ ద ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, వీ విల్ గెట్ ద ఇమేజ్ బియాండ్ సి. ఇక్కడ వస్తుంది అనమాట బియాండ్ సి. ఇట్ ఈజ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్, పెద్దది వస్తుంది. ఇమేజ్ కంటే, ఆబ్జెక్ట్ కంటే ఇక్కడ ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది, అది రియల్ ఇమేజ్ వస్తుంది అనమాట. రియల్గా ఉండే ఇమేజ్ వస్తుందంటే అక్కడ మనం స్క్రీన్ పైన క్యాచ్ చేయగలుగుతాం ఆ ఇమేజ్ని. తర్వాత ఎక్స్టెండెడ్ ఇమేజ్ వస్తుంది. తర్వాత ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్, తలకిందులుగా ఉంటుంది అనమాట. రియల్ ఇమేజ్ ఆ విధంగా వస్తుంది అనమాట ఇమేజ్. మరి ఎఫ్ దగ్గరే ఉండిస్తే ఆబ్జెక్ట్, వెన్ వీ ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఎట్ ఎఫ్ దగ్గర ఉండిస్తే ఇమేజ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో వస్తుంది. ఆ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో వచ్చినటువంటి ఆబ్జెక్ట్ని కానీ చూసుకున్నట్లయితే అది ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్,
రియల్ ఇమేజ్. అయితే ఎక్కడ వస్తుంది? ఇన్ఫినిటీ డిస్టెన్స్లో వస్తుంది. కాబట్టి దాన్ని మనం గ్యారంటీగా అయితే చూడలేము ఇన్ఫినిటీ డిస్టెన్స్లో. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్ అంటే మన నుంచి కొద్దిగా 1 మీటర్ 2 మీటర్లు లేదా 10 మీటర్స్ 5 మీటర్స్ లేదా ఎదురుగా ఉండే చెట్టు అవన్నీ కూడా మనకేమవుతాయంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ లాగా ఫీల్ అవుతాం మనం. ఆ విధంగా మనకు ఎఫ్ దగ్గర కానీ ఇమేజ్ ఆబ్జెక్ట్ కానీ ఉండిస్తే ఇమేజ్ కొంచెం దూరంలో ఫామ్ అయినట్టుగా కనిపిస్తుంది మనకి. అయితే అది అంత క్లియర్గా ఉండకపోవచ్చు అనమాట. ఎందుకంటే అది చాలా పెద్దదిగా ఇమేజ్గా కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా కనిపిస్తుంటుంది. మొత్తానికేమో ఇమేజ్ అయితే ఫామ్ అవుతుంది వెన్ వీ ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఎట్ ఎఫ్ ఎట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ హైలీ ఎన్లార్జ్డ్ రియల్ అండ్ వర్చువల్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ బిట్వీన్ పి అండ్ ఎఫ్ ఇక్కడ ఇమేజ్ ఉండిచ్చామనుకోండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండిస్తే వెన్ వీ ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఇన్ బిట్వీన్ పి అండ్ ఎఫ్ పిఎఫ్ల మధ్యలో ఉండిస్తే మనకి వర్చువల్ ఇమేజ్ వస్తుంది. అంటే మిర్రర్ లోపల కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మిర్రర్ లోపల ఎక్కడో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్. ఇందాక అన్ని కూడా ఇన్వర్టెడ్ ఇమేజెస్ వచ్చాయి, మనకి తలకిందులుగా ఉండేటువంటి ఇమేజెస్ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది, ఎన్లార్జ్డ్ ఇమేజ్. దీన్ని మనం ఇక్కడ ఎక్కడో స్క్రీన్ పెడితే చూడలేము, స్క్రీన్ మీద పట్టుకోలేము. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ వర్చువల్ ఇమేజ్గా ఉంటుంది అనమాట. ఆ విధంగా ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, బియాండ్ ఎక్కడో ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటే ఆబ్జెక్ట్ ఎలా ఉంది, సికి బియాండ్ సి ఉంటే ఎలా ఉంది, ఎలా ఫామ్ అవుతుంది, సి దగ్గరే ఉండిస్తే ఎలా ఫామ్ అవుతుంది, పి ఎఫ్సీల మధ్యలో ఉండిస్తే ఎలా ఫామ్ అవుతుంది, ఎఫ్ దగ్గరే ఉండిస్తే ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎఫ్కి పికి మధ్యలో ఉండిస్తే ఎలా ఉంటుందో మనకు వెరీ 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 ఇంపార్టెంట్ అన్న. ఇది చూడండి ఒకసారి, టెక్స్ట్ బుక్లో కూడా ఉంది మనకి టేబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టేబుల్. కాబట్టి వీ హ్యావ్ టు లెర్న్ దిస్. అంతే, గుర్తుపెట్టుకొని ఉండాలి. ఎట్లా కష్టంగా సార్ గుర్తుపెట్టుకోవడం అంటే రే డయాగ్రామ్స్ అనేవి ఉన్నాయి, వాటి ద్వారా మనము దాన్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఒకసారి ఆ రే డయాగ్రామ్స్ కూడా చూద్దాం. రే డయాగ్రామ్స్తో ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ కెన్ బి నోన్ బై యూజింగ్ రే డయాగ్రామ్స్. మరి ఆ రే డయాగ్రామ్స్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. రేస్ అంటే ఏంటి? ద సన్లైట్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సన్, లేదా ఒక సోర్స్ ఆఫ్ లైట్ నుంచి వచ్చేటువంటి లైట్ని ఏమంటామంటే అందులో ఒక చిన్న పార్ట్ కానీ ఒక సన్నగా ఉండేటువంటి లైట్ కానీ తీసుకుంటే ఇట్ ఈస్ కాల్ యాజ్ రే అంటాం అనమాట. సమ్ రేస్ కలిస్తేనే మనకి బీమ్ ఆఫ్ లైట్ అనేది వస్తుంది. కాబట్టి ఆ రేస్ని తీసుకుందాం. ఏమైనా సరే 2 రేస్ కలిస్తే అక్కడ వెన్ ద 2 రేస్ ఆర్ ఇంటర్సెక్ట్ అయితేనే మనకు అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంటుంది. అయితే దీనికంటే ముందు ఆ రేస్ వచ్చేటప్పుడు కొన్ని స్పెషల్ రేస్ ఉన్నాయి. అవి ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఎలా పోతాయో మనకు తెలిసిపోద్ది అనమాట. సో అలాంటి రేస్ని కొన్ని మాట్లాడదాం మనం. సో ఫస్ట్ స్పెరికల్ మిర్రర్ గురించి మాట్లాడదాం. ఐ మీన్ కాన్కేవ్ మిర్రర్ గురించి మాట్లాడదాం. ఇక్కడ పిఎఫ్సి ఇట్లా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం, ప్యారలల్గా కానీ వస్తే రేస్, ఒక రే ప్యారలల్గా వస్తే ఎక్కడి నుంచి వెళ్తుంది? వెన్ ద లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వచ్చి కానీ ఇన్సిడెంట్ అయితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ గోస్ త్రూ ద ఎఫ్ నుంచి వెళ్తుంది. సో ఇట్లా ఇక్కడి నుంచి తీసుకున్నట్లయితే సి వస్తుంది మనకి. అది గీస్తే కన్ఫ్యూజ్ అవుతాం, అందుకని గీయట్లేదు. సి ఇక్కడ యాంగిల్, ఇదేమో యాంగిల్ ఐ, ఇదేమో యాంగిల్ ఆర్, 2 ఈక్వల్గా ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో వెన్ లైట్ రే ఇన్సిడెంట్ parallel to the principal axis after reflection it pass through focus. సో ఒక రే మనకు తెలుసు ప్యారలల్గా వచ్చి కానీ ఇన్సిడెంట్ అయితే అది ఎఫ్ నుంచి వెళ్ళొద్ది అని తెలిసిందనమాట. ఇంకొకటి ఉంది దీనికి ఆపోజిట్ అనమాట. వెన్ ఏ రే ఎఫ్ నుంచి వచ్చినట్టుగా పడింది అనుకున్నాం. ఎక్కడి నుంచి ఒక రే ఎఫ్ నుంచి కానీ వస్తే అది ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఎక్కడి నుంచి అయినా సరే వస్తే ఒక రే వచ్చింది అనుకున్నాం, ఇట్లా ఎఫ్ నుంచి వచ్చి పడింది ఇక్కడ.
ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ వెళ్తుంది అనమాట, దీనికి ఆపోజిట్. ఒక రే ప్యారలల్గా వచ్చి పడితే ఎఫ్ ద్వారా వెళ్తుంది, అదే ఎఫ్ నుంచి వచ్చినట్టుగా కానీ వస్తే ఒక రే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ పాస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఇది సెకండ్ అనమాట. వెన్ లైట్ రే పాస్ త్రూ ఫోకస్ after reflection it pass parallel to the principal axis. సో ఇప్పుడు మనం 2 రేస్ చూసామన్నమాట. వన్ ఈజ్ ప్యారలల్గా వచ్చి పడినప్పుడు రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఎఫ్ నుంచి వెళ్తుంది, ఇంకొకటి ఎఫ్ నుంచి వచ్చి పడితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ పాస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. సో 2 రేస్ గురించి తెలుసుకుందాం మనం. సో ఇవి ఒకసారి డ్రా చేసుకున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం రేస్ ఎలా డ్రా చేయాలి అనేది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్. ఇక్కడ మిర్రర్ వేయడం కూడా కొద్దిగా డిస్టర్బ్గా ఉండొచ్చు, అలాంటి లేకుండా క్లియర్గా క్లాస్గా గీసేటట్టుగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. సో ఆ విధంగా మనం ఆ రేస్ గీయడం తర్వాత మనం మిర్రర్ గీయడం నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? పాస్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇదొకటి 2 రేస్. నెక్స్ట్ ఇంకా చూద్దాం. అదేంటంటే ఏదైనా ఒక రే ప్రిన్సిపల్ యాక్సెస్ మీదనే వచ్చింది అనుకోండి, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ మూవ్ సేమ్ డైరెక్షన్. ఒక రే ఇట్లా వచ్చింది అనుకున్నాం ప్రిన్సిపల్ యాక్సెస్ పైన వచ్చి రిఫ్లెక్ట్ అయిన తర్వాత సేమ్ డైరెక్షన్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. రావడం మళ్ళీ వెళ్ళడం సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇంకోటి కూడా ఉంది, PFC. ఏదైనా ఒక రే సి నుంచి వచ్చినట్టుగా వచ్చింది అనుకోండి, సి నుంచి వచ్చినట్టుగా ఇట్లా వచ్చేసింది, దీని మీద ఇన్సిడెంట్ అయినట్లు. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ మూవ్స్ సేమ్ డైరెక్షన్. అంటే సి నుంచి వచ్చేటువంటి రే ఎప్పటికీ బెండ్ అవ్వదు, రిఫ్లెక్ట్ అయితే సేమ్ డైరెక్షన్లోనే వెళుద్ది ఇక్కడ. సో సి నుంచి వచ్చేటువంటిది ఎప్పటికీ సేమ్ డైరెక్షన్లో పోద్ది అనమాట, వచ్చే రూట్లోనే వెళ్ళిపోద్ది. సో వెన్ ఇక్కడ కూడా అంతే, సి నుంచి వచ్చినట్టే కదా అది, కాబట్టి మళ్ళీ రివర్స్ అయింది అనమాట. వెన్ లైట్ ఇన్సిడెంట్ through the C center of curvature after reflection it pass same direction, same path లో వెళ్ళిపోద్ది అనమాట ఇది. సో ఇక్కడ 4 రేస్, ఇందాక చెప్పుకునేది 2, ఇది ఒక 2 రేస్. సో ఈ 4 రేస్ మనకి ఎలా వెళ్తాయి అనేది తెలుసు అనమాట ఆఫ్టర్ రిఫ్లెక్షన్. బై యూజింగ్ దీస్ 4 రేస్ వీ కెన్ డిసైడ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. చెప్పొచ్చు. ఎప్పుడు ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. లో ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది అనేది ఇందాక మనం ఒక టేబుల్లో చూసాం కదా, ఎక్స్పెరిమెంట్ చేస్తే వచ్చినటువంటి వాల్యూస్ అనమాట. ప్రతిసారి ఎక్స్పెరిమెంట్ చేయలేం కదా, అందుకని ఈ రేస్ 4 యూజ్ చేసుకుంటే మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుద్ది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేర్చుకోవచ్చు అనమాట. సేమ్ ఇదే విధంగా కాన్వెక్స్ మిర్రర్లో కూడా జరుగుతాయి అన్న. ఒకసారి నోట్ చేసుకోండి, కాన్వెక్స్ మిర్రర్ కూడా చెప్దాం ఒకసారి. ఓకేనా? నోట్ ఇట్ డౌన్. ఓకే, పాస్ చేసుకోండి. మరి కాన్వెక్స్ మిర్రర్లో ఏ విధంగా అవుతాయో చూద్దాం.
కాన్వెక్స్ కాన్వెక్స్ మిర్రర్ అవుతుంది అనమాట. ఎందుకని అవుట్వర్డ్లో ఉంది కాబట్టి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇది. కాబట్టి ఇటు సైడ్ మనం మెర్క్యూరీ కోటింగ్ ఇచ్చామన్నమాట. కాబట్టి ఇక్కడ ఏముంటుంది, పి ఉంటుంది. దీని యొక్క సి ఇక్కడెక్కడ ఉంటుంది, దీని ఎఫ్ కూడా ఈ మధ్యలో ఇక్కడెక్కడ ఉంటుంది అనమాట. ఎఫ్ ఇది ప్రిన్సిపల్ యాక్సెస్. ఇప్పుడు ఒక రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ వచ్చి పడింది అనమాట. ఎక్కడ పడాలి, ఇక్కడి నుంచి రాకూడదు, ఇక్కడి నుంచే రావాలి ఇది. సో దీన్ని మనం కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుందాం ఇట్లా అనమాట. ఇక్కడ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ వస్తే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఏం కావాలి, అది రిఫ్లెక్ట్ అయిన తర్వాత అవుట్వర్డ్లో ఉంది కాబట్టి అది అవుట్వర్డ్లో వెళ్ళిపోద్ది అనమాట. అది అవుట్వర్డ్లో వెళ్ళిపోతుంది, అంటే ఈ విధంగా వెళ్ళిపోద్ది. ఎట్లా వెళ్ళాలి, ఎఫ్ నుంచి పోయినట్టుగా పోవాలి. సో ఇది ఇన్సిడెంట్ రే, ఇది ఎఫ్, కాబట్టి ఇట్లా వెళ్ళిపోద్ది అనమాట. రే ఇట్లా వెళ్ళిపోద్ది. కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్ బ్యాక్ చేస్తే అప్పుడు మనకి ఎఫ్ దగ్గర కోయిన్సైడ్ అయినట్టుగా ఉంటుంది అనమాట. అదే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ చాలా వచ్చాయనుకోండి, అవన్నీ కూడా ఆ విధంగా రిఫ్లెక్ట్ అయితే ఇక్కడ ఎఫ్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది మనకి. ఎఫ్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే వెన్ వీ ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటే కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఎఫ్ దగ్గర ఫామ్ అవుతుంది. ఎఫ్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం రేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక రే తీసుకున్నాం, అది ఆఫ్టర్ రిఫ్లెక్షన్ వెన్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ మూవ్స్ it will moves a path which is moving coming from ఎఫ్ నుంచి వచ్చినట్లుగా ఉండేటువంటి డైరెక్షన్లో వెళ్ళిపోతుంది అనమాట. అది నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం. ఎఫ్ నుంచి వచ్చినట్టుగా ఒక రే ఇన్సిడెంట్ అయింది అనుకున్నాం. ఇది ఎక్కడో వచ్చి ఇన్సిడెంట్ అయినట్లా. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ పాస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. అప్పుడు అది ప్యారలల్గా పోద్ది అనమాట. మనకి ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వచ్చినట్టుగా వస్తుంది. అది ఎట్లా చూద్దాం. ఇట్లా వస్తుంది అనమాట, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఇప్పుడు మనం సీన్గా లైన్ తీసుకుంటే ఇట్లా వస్తే ఇది ఐ, ఇది ఆర్ అవుతుంది, అయ్యా. సో ఈ విధంగా అయిపోద్ది అనమాట. ఇంకొకటి సి నుంచి వచ్చినట్టుగా తీసుకుందాం. ఇది పి, ఇది ఎఫ్, ఇది సి అనుకుంటే సి నుంచి ఒక లైన్గా ఏదైనా వచ్చి ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. అంటే ఇట్లా ఇన్సిడెంట్ అవ్వాలి రే సి నుంచి వచ్చి, అంటే ఇక్కడ నుంచి వచ్చినట్టుగా ఉండాలన్నమాట. సి నుంచి ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇది ఎలా వెళ్ళొద్ది, సి నుంచి వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది, మళ్ళీ సేమ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది అనమాట. ఇది సేమ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇట్లా మనకి ఈ విధంగా కానీ వస్తే సేమ్ మళ్ళీ ఇదే డైరెక్షన్లో రివర్స్ అవుతుంది అనమాట. ఆ విధంగా కాన్వెక్స్ మిర్రర్లో కూడా రేసు ఒక రే తీసుకుంటే సేమ్ రేస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఉండేది, తర్వాత ఎఫ్ నుంచి వచ్చినట్టుగా ఉండేది, సి నుంచి వచ్చినట్టుగా ఉండేది. ఇవన్నీ కూడా ఆఫ్టర్ రిఫ్లెక్షన్ కాన్వెక్స్ మిర్రర్లో కాన్కేవ్ మిర్రర్లో సేమ్ పాత్ని ఫాలో అవుతాయి అని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎక్కువగా కాన్వెక్స్ మిర్రర్ కాన్కేవ్ మిర్రర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఎక్కడెక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనం కాన్వెక్స్ మిర్రర్లో కూడా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూసుకున్నాం, ఒక చూసామన్నమాట. ఎప్పుడు ఇన్ఫినిటీ డిస్టెన్స్లో కానీ ఆబ్జెక్ట్లు కానీ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో కానీ ఆబ్జెక్ట్ ఉంటే అప్పుడు ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వస్తుంది. ఆఫ్టర్ ఇవన్నీ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ రిఫ్లెక్టెడ్ రేస్ అన్నీ కూడా కలిపితే మనకి ఇక్కడ ఎఫ్ నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఎఫ్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఏవైనా ఇమేజ్ ఫామ్ చేయాలంటే అట్లీస్ట్ వీ హ్యావ్ టూ రేస్, రెండు రేస్ ఉండాలన్నమాట. మోర్ దాన్ 2 ఉన్నా కూడా ఒక ఇంటర్సెక్ట్ అయితే ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది మనకి. అయితే కరెక్ట్గా ఇమేజ్ని మనం క్యాచ్ చేయాలంటే 2 రేస్ తీసుకొని ఆ 2 రేస్ ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతాయో, ఎక్కడైతే అవి రెండు ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ ఇమేజ్ ఫామ్ అయినట్టుగా చూస్తామన్నమాట. సో దానికోసం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నది రే డయాగ్రామ్స్ డెఫినెట్గా ఎగ్జామ్లో వస్తాయి. వీ హ్యావ్ టు లెర్న్ దిస్, అంతే నేర్చుకోవాలి. ప్రాక్టీస్ చేస్తే వీ విల్ గెట్ క్లియర్ అండ్ బ్యూటిఫుల్ ఇమేజెస్.
ఫస్ట్ది చూద్దాం. ఇట్లా తీసుకుందాం. ఇదేమో పి, ఇదేమో ఎఫ్, ఇదేమో సి. ఇక్కడ ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎఫ్ నుంచి సి నుంచి బయటకు ఉంది అనుకుందాం. ఇమేజ్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ సి. ఇన్ఫినిటీ సిలో ఉన్నప్పుడు చూసుకున్నాం. ఇప్పుడు బియాండ్ సి ఉండేది చూద్దాం. బియాండ్ సి ఉన్నప్పుడు 2 రేస్ తీసుకుందాం. ఒకటి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ వచ్చేసింది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ మస్ట్ పాస్ త్రూ ద ఫోకస్. ఎందుకని ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఉంది కాబట్టి. సో రిఫ్లెక్టెడ్ రే ఈ విధంగా ఎఫ్ నుంచి వెళ్ళిపోయింది అనుకుందాం. వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకొక రే కూడా తీసుకుందాం. మనకి తెలిసింది ఎఫ్ నుంచి పోయేది తెలుసు మనకి. సో ఎఫ్ నుంచి ఒక రే వెళ్ళినట్టుగా తీసుకుందాం. ఇట్లా వెళ్ళింది. ఇదేం కావాలి? ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ అంటే ఈ విధంగా వెళ్ళాలన్నమాట. అప్పుడు మనకి ఇమేజ్ ఈ 2 ఇంటర్సెక్ట్ అయింది ఇక్కడ కాబట్టి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుద్ది. ఈ 2 రేస్ ఎక్కడి నుంచి వచ్చాయి? హెడ్ నుంచి వచ్చాయి కాబట్టి ఈ 2 ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్లో కూడా హెడ్ ఫామ్ అవుతుంది. అందుకే మనకి ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది. ఈ 2 రేస్ ఎక్కడి నుంచి వచ్చాయి? హెడ్ నుంచి వచ్చాయి కాబట్టి ఆ 2 రేస్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇంటర్సెక్ట్ అవుతాయి. ఎక్కడైతే అక్కడ హెడ్ ఫామ్ అవుద్ది కాబట్టి ఇక్కడ హెడ్ వచ్చేసింది అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఈ సి నుంచి పోయిన లైన్ ఉంది కదా. సో అది మళ్ళీ సేమ్ డైరెక్షన్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి బాటమ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. హెడ్ టెయిల్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఇమేజ్ వస్తుంది. మనం ఆల్రెడీ నేర్చుకున్నటువంటి ఇమేజ్ చూడండి. ఇక్కడ ఈ ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది. రియల్ ఇమేజ్ ఇక్కడ మనకి స్క్రీన్ పెడితే మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్, తర్వాత ఇది డిమినిష్డ్ ఇమేజ్, చిన్న ఇమేజ్ అనేది వచ్చిందనమాట. సో రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్, డిమినిష్డ్ image. This is the characters of the image of the when we place the object at beyond C దగ్గర ఉంచినప్పుడు. ఇది ఒకసారి తీసుకున్నాను. ఇదేనిది ఆఫ్టర్ రిఫ్లెక్షన్. ఈ యారో మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా పెడితే అది రే అవుద్ది. ఇట్లా అయిన తర్వాత ఏముంది? ఇట్లా వచ్చేసింది అది. కాబట్టి ఇది ఇన్వర్టెడ్ రే, ఐ మీన్ రిఫ్లెక్టెడ్ రే. కాబట్టి బ్యాక్ మనకి అవుట్వర్డ్స్లో ఉండాలన్నమాట. అంటే మిర్రర్ నుంచి దూరంగా వెళ్తున్నట్టుగా ఉండాలన్నమాట. ఇది మిర్రర్ సైడ్ వస్తున్నట్టు. కాబట్టి యారో మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మనకి కన్ఫ్యూజ్ అవుతాం. ఆ ఎగ్జామినర్ కూడా కన్ఫ్యూజ్ అవుతాడు. కాబట్టి మార్కులు పడడానికి కష్టం అవుతుంది అనమాట. అందుకోసం డెఫినెట్గా యారో మార్క్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. సో రైట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఇదేంటి? దెన్ ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఎట్ బియాండ్ సి. ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఆల్రెడీ మనం ఇందాక చూపించిన టేబుల్లో ఉంది కాబట్టి ఆ టేబుల్ బట్టి మనం నేర్చేసుకోవచ్చు. ఎక్కడ ఉంటుంది అనేది నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనం డయాగ్రామ్స్ గీసేటప్పుడు చిన్న ఫార్ములా వర్డ్ కానీ ఫాలో అయితే చాలా ఈజీగా క్లియర్గా మనం గీయగలుగుతాం అనమాట. అదేందుకు చెప్తా చూడండి. మిర్రర్ తీసుకున్నాం, కాన్కేవ్ మిర్రర్. ఇది పి తీసుకున్నాం. ఏదైనా ప్రిన్సిపల్ యాక్సెస్ తీసుకున్నాం అనమాట. అయితే పి నుంచి ఎఫ్ వరకు ఒక 2.5 సెంటీమీటర్స్ తీసుకోండి మీ బుక్లో. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 2.5 సెంటీమీటర్స్లో సి తీసుకోండి. అంటే టోటల్ 5 సెంటీమీటర్స్ వస్తుంది. బాగుంటుంది. లేకపోతే 4 ఎట్లయినా సరే ఈక్వల్ డిస్టెన్స్ తీసుకుంటే మనకి ఇమేజ్ కరెక్ట్గా ఫామ్ అవుతుంది అన్నమాట మధ్యలో. ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ సి దగ్గర ఉంచామనుకోండి. ఇప్పుడు 2 రేస్ తీసుకుంటాం. సేమ్ రేసే. ఒకటేమో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ పాస్ పి నుంచి వెళ్తుంది అనమాట. ఇంకొక రే ఎఫ్ నుంచి వచ్చినట్టుగా తీసుకుంటాం. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇది ఎక్కడి నుంచి వెళ్ళాలి? ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఈ రే సెకండ్ రే అది వెళ్తే ఇట్లా ఫామ్ అవుతుంది అనమాట. సో అప్పటి నుంచి మనం కానీ ఇమేజ్ గీస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. ఆ డిస్టెన్స్ కరెక్ట్గా కానీ తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇమేజ్. ఇది అట్ట వచ్చింది. సేమ్ సైజ్ ఉంది. ఇన్వర్టెడ్ ఇమేజ్, సేమ్ సైజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్. సో రియల్, ఇన్వర్టెడ్, సేమ్ సైజ్, సేమ్ సైజ్లో వచ్చిందన్నమాట. చూడండి, 2 రేస్. ఒకటి ఇది ఉంది, ఇది ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇటు వచ్చేసింది. ఇది ఈ విధంగా వచ్చింది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇటు వచ్చేసింది. రిఫ్లెక్టెడ్ రేస్ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి
కాబట్టి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. ఓకేనా? బట్ ఇట్ వెన్ వీ ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఎట్ సి, ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సి. అది వచ్చేసి ఇందాక బియాండ్ సి, ఇందాకదేమో బియాండ్ సి, ఇది వచ్చేసి ఎట్ సి. ఎవరు ఎట్ సి? ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ సి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి, ఎఫ్కి సిపికి మధ్యలో ఉండిచ్చినప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, బిట్వీన్ ఎఫ్ అండ్ సి. బిట్వీన్ ఎఫ్ అండ్ సి, సి తీసుకుంటే ఎఫ్ సి. ఇప్పుడు ఈ రెండు మధ్యలో ఆబ్జెక్ట్ తీసుకున్నాం. దీని నుంచి ఒక రే వస్తుంది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ పాసెస్ ఎఫ్. ఇంకొకటి ఎఫ్ నుంచి రావాలి. దీన్ని మనం ఎక్స్టెండెడ్ ప్యార్ ఇక్కడ కొద్దిగా సైడ్ ఉంది కదా, ఇట్లా వచ్చేసింది. ఇది ఇన్సిడెంట్ రే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్లా అయింది అనమాట. ఇప్పుడు ఇమేజ్ చూస్తే సికి బయట వచ్చేసింది ఇన్వర్టెడ్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఆబ్జెక్ట్ ఎంత ఉంటే ఇమేజ్ ఎంత వచ్చింది? ఎన్లార్జ్డ్ ఇమేజ్ వచ్చింది అనమాట. అది రియల్ ఇమేజ్. అక్కడ స్క్రీన్ పెడితే కనిపిస్తుంది మనకి, లేదా కనిపించదు. రియల్, ఇన్వర్టెడ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ వచ్చిందనమాట. ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఈ విధంగా ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. వెన్ వీ ప్లేస్ ద ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి విల్ గెట్ ఇమేజ్ బియాండ్ ద సి. దానికి ఆబ్జెక్ట్ ఆపోజిట్లో అనమాట. రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి బాగా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలంటే నేను చెప్పిన ఫార్ములా, ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్, ఇక్కడి నుంచి అక్కడికి అంత డిస్టెన్స్ తీసుకుంటే ఇక్కడి నుంచి అక్కడికి అంతే డిస్టెన్స్ తీసుకుందాం. అప్పుడు ఇక్కడ ఈజీగా ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. 2.5 సెంటీమీటర్ 2.5 సెంటీమీటర్స్ తీసుకుంటే ఈజీగా ఫామ్ అవుతుంది అనమాట. ఎంతైనా తీసుకోవచ్చు. అయితే 2.5 అనేది మనకు లేబుల్గా ఉంటుంది, కరెక్ట్గా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. అందుకోసం నెక్స్ట్ ఎఫ్ దగ్గరే ఉండిస్తే ఆబ్జెక్ట్ని ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. అండ్ వీ ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఎట్ ఎఫ్. ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్ అన్న, చూడండి. పిఎఫ్సి ఇక్కడ ఆబ్జెక్ట్ ఇచ్చా. 2 రేస్ తీసుకోవాలి కదా. ఒకటి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. సరే, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఎట్ పోవాలి, ఇది ఎఫ్ నుంచి అలా వెళ్ళిపోయింది. ఇంకొక రే తీసుకోవాలి, ఎఫ్ నుంచి పోయేది తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఎఫ్ నుంచి పోవడానికి లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి పోయేటట్టుగా తీసుకోవాలి. ఇంకోటి ఏమో తెలుసు మనకి, సి నుంచి పోయేది తెలుసు. సో సి నుంచి ఎలా వెళ్ళొద్ది అంటే ఇట్లా వెళ్ళొద్ది ఒకరే. అది సి నుంచి వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. అది మళ్ళీ ఎలా వెళ్ళొద్ది? సేమ్ డైరెక్షన్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సేమ్ డైరెక్షన్ ఎట్లా వస్తుంది. సో ఇంకా ఎంత దూరం పోయినా ఇంతే. చూడండి, డిస్టెన్స్ సేమ్ ఉందన్నమాట. ఇక్కడ ఈ సేమ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇంకా ఈ రెండు కలవు. పోనీ ఎక్స్టెండెడ్ బ్యాక్ చేస్తే ఏమైనా కలుస్తాయా అని చూద్దాం. ఇది కదా రిఫ్లెక్టెడ్ రే. సో దీన్ని ఎక్స్టెండెడ్ బ్యాక్ చేస్తా, దీన్ని కూడా ఎక్స్టెండెడ్ బ్యాక్ చేస్తా. సో ఈ రెండు కూడా ఇంకెక్కడ కలవట్లా, ప్యారలల్గా వచ్చేసాయి రెండు. ఎంత దూరం పోయినా కూడా ప్యారలలే రెండు. కాబట్టి ప్యారలల్ లైన్స్ వచ్చేయండి, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇంకా ఈ రెండు కలిస్తేనే ఇమేజ్ వస్తుంది మనకి. కానీ కలవడానికి ఇక్కడ స్కోప్ లేదు. కాబట్టి ఇన్ఫినిట్ డిస్టెన్స్లో అవి రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి. సో అందుకే మనకు ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఇమేజ్ వస్తుంది, ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది, బాగా హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది అనుకుంటున్నాం అనమాట. అది మామూలుగా అయితే మనం చెప్పుకోం, దూరంగా ఉండేటువంటి ఒక ట్రీ కూడా మనకి ఇట్ యాక్ట్ యాజ్ ఏ ఇన్ఫినిటీ డిస్టెన్స్ ఆబ్జెక్ట్. కాబట్టి మనకి ఎఫ్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయి ఉండేది. కానీ ఇప్పుడు ఎఫ్ దగ్గర ఆబ్జెక్ట్ ఉందనుకుంటే దాని ఇమేజ్ అంత దూరంలో ఫామ్ అయి ఉంటుంది. అది ఎన్లార్జ్డ్ ఇమేజ్, తర్వాత ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇంకా పెద్ద ఇమేజ్ అనేది వచ్చి ఉంటుంది, అందుకే ఎన్లార్జ్డ్ ఇమేజ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. పీకి ఎఫ్కి మధ్యలో ఉండేటట్టుగా ఆబ్జెక్ట్ ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. పిఎఫ్లో మధ్యలో ఆబ్జెక్ట్ ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఓకేనా నాన్న?
ఈ రెండు ప్యారలల్ వచ్చేట్టుగా గీసుకోవాలి. ఎక్స్టెండ్ చేసినప్పుడు కానీ ఇన్వర్టెడ్ రేస్ని ఇట్లా కానీ. నెక్స్ట్ PFC ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్. ఒకటేమో ప్యారలల్ తో ప్రిన్సిపల్ యాక్సెస్ మనకు తెలిసిందే. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ పాస్ ఎఫ్ నుంచి పోయినట్టుగా రావాలిగా. సో ఇది ఎఫ్. సో ఇట్లా వస్తుంది, అది ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళుద్ది అంతే. ఇంకొకటి సి నుంచి వచ్చినట్టుగా రావాలిగా. సో ఇది సి, ఇట్లా వస్తుంది అన్నమాట. పడిన తర్వాత ఎట్లా అది సేమ్ ఇట్టేయాలి అది. సో ఇప్పుడు దీన్ని ఎక్స్టెండెడ్ బ్యాక్ చేస్తే, దీన్ని కూడా ఎక్స్టెండెడ్ బ్యాక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. రెండు ఇంటర్సెక్ట్ ఇక్కడ అయినాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుద్ది. అది ఎట్లా ఉందంటే ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్లో ఉంది కూడా అదే ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి అది ఎరెక్టెడ్ ఇమేజ్ వచ్చింది. అది ఆ మిర్రర్ లోపల కనిపిస్తుంది, మనకి బయట కనిపించదు. వీ కాంట్ క్యాచ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. మిర్రర్ లోపల ఫామ్ అయింది కాబట్టి అది వర్చువల్ ఇమేజ్ ఎరెక్టెడ్ చక్కగా వచ్చింది. వర్చువల్ ఇమేజ్ ఎన్లార్జ్డ్ పెద్దగా ఉండేటువంటి ఇమేజ్ ఫామ్ అయింది అనమాట. ఈ విధంగా మనం స్పెరికల్ మిర్రర్లో కాన్కేవ్ మిర్రర్లో ఈ విధంగా ఇమేజ్ అనేది ఫామ్ అవుతున్నాయి చూసామన్నమాట. ఇవి ఎక్స్పెరిమెంటల్గా చూసాం. రే డయాగ్రమ్స్ యూజ్ చేసుకుని కూడా చూసుకుందాం. మరి కాన్వెక్స్ మిర్రర్లో ఏ విధంగా ఫామ్ అవుతాయో చూద్దాం. దానికంటే ముందు రాసుకున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ ఫార్మేషన్ ఆబ్జెక్ట్ ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనే దాన్ని యూజ్ చేసుకొని మనం వైడ్గా దీని యొక్క యూజెస్ అనేవి ఉన్నాయన్నమాట. కాన్కేవ్ మిర్రర్ యొక్క యూజెస్ చాలా ఉన్నాయి, అవి కూడా చూస్తాం ఇప్పుడు. బిఫోర్ దట్ సరే ఒకసారి ఇవి యూజెస్ కూడా చూద్దాం. మనం యూజెస్ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తుంటామంటే టార్చ్ లైట్లో కానీ లేకపోతే హెడ్ లైట్స్లో కానీ యూజ్ చేస్తుంటాం అనమాట. సో ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ద యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ చూస్తున్నాం అనమాట. మనం మన దగ్గర ఉండేటువంటి హెడ్ లైట్ తీసుకున్నాం అనుకోండి. హెడ్ లైట్ లోపల ఈ విధంగా ఒక మెటల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది అనమాట. మెటల్తో తయారు చేయబడిన రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది. అక్కడ మధ్యలో ఒక బల్బు పెట్టేసి ఉంటాం మనం. ఈ బల్బు ఈ యొక్క బల్బు ఎక్కడ ఉంటుందంటే దాని ఎఫ్ దగ్గర ఉంటుంది. ఈ యొక్క మిర్రర్ యొక్క ఎఫ్ దగ్గర ఇది వచ్చేసి ఉంటుంది అనమాట. కాబట్టి దీని నుంచి వచ్చేటువంటి ఎఫ్ నుంచి వచ్చేటువంటి రేస్ అన్ని ఎట్లా పోతాయి? ఎఫ్ నుంచి వచ్చినట్టు ఉండేటివన్నీ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఎట్లయినా అన్నీ కూడా ఎక్స్టెండ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే మనం ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఒకటి వచ్చింది. ఇంకొకటి ఎఫ్ నుంచి పోయినట్టుగా తీసుకున్నాం కదా. అసలు ఈ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వచ్చింది అనుకోండి. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అన్నీ కూడా ఒక చోట కోయిన్సైడ్ అవుతున్నాయి. కోయిన్సైడ్ అయిన తర్వాత ఏమవుతాయి? మళ్ళీ అన్నీ కూడా అన్ని వైపుకి వెళ్ళిపోతున్నాయి ఇట్లా. కాబట్టి ఆ ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తాం. హెడ్ లైట్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎఫ్ దగ్గర ఉండిస్తాం ఆబ్జెక్ట్ని. ఇక్కడ ఎఫ్ దగ్గర ఉండించాం. సో ఎఫ్ నుంచి లైట్లు రేస్ వస్తున్నాయి. అది ఎఫ్ నుంచి వచ్చినటువంటి రేస్ అన్నీ ఏమవుతాయి? అన్ని వైపులకి స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి వైడ్ ఏరియాలో మనం చూడడానికి వీలవుతుంది. అందుకే మనము వెహికల్స్ యొక్క హెడ్ లైట్స్లో దీని యొక్క కాన్కేవ్ మిర్రర్ని ఈ విధంగా యూజ్ చేస్తుంటాం అన్నమాట లోపల ఇట్లా. నెక్స్ట్ సర్చ్ లైట్స్లో కూడా అక్కడ జైల్లో కానీ వాటిల్లో చూడడానికి పెద్ద పెద్ద ఆప్షన్స్ ఇళ్ళ దగ్గర కానీ వాటికి దూరంగా ఉండేటువంటి అంతా చూడడం కోసం ఏం చేస్తామంటే సర్చ్ లైట్స్ పెడతాం అనమాట. సర్చ్ లైట్స్లో ఎక్కువ 2 kilometers 3 kilometers వరకు దాని యొక్క ఫోకస్ అనేది పోతూ ఉంటుంది అనమాట. కాబట్టి అక్కడ అంత దూరం వైడ్ ఏరియాలో చూడడానికి మనకి ఆ యొక్క ఇదే ప్రిన్సిపల్ వాడతాం అనమాట. ఈ ప్రిన్సిపలే వాడతాం. తర్వాత మనం వైడ్ ఇమేజ్ చూడడం కోసం మనం షేవింగ్ ఇక్కడ కూడా మనం షేవింగ్ మిర్రర్స్ లాగా యూజ్ చేస్తాం అనమాట. దీన్ని ఎలా అంటే మనం ఇక్కడ చూసాం ఆబ్జెక్ట్ ఎఫ్కి పీకి మధ్యలో ఉన్నప్పుడు ఇమేజ్ ఇన్ఫినిటీ ఇక్కడ పెద్ద ఎన్లార్జ్డ్ ఇమేజ్ వచ్చింది అన్నమాట లోపల.
కాబట్టి డెంటిస్టులు కూడా మనకి పళ్ళు పుచ్చిపోయినాయని చూస్తే వాళ్ళు చిన్న ఒక మిర్రర్ తీసుకుంటారు అనమాట. అది కాన్కేవ్ మిర్రర్. దాన్ని తీసుకొని పళ్ళు ఆన్ అనేసి నోట్లో పెట్టేస్తే ఆ ఇమేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎల్లార్జ్ ఇమేజ్, పెద్ద ఇమేజ్గా కనిపిస్తుంది. కాబట్టి మనం ఆ ఆబ్జెక్ట్ని ఈజీగా అక్కడ ఎక్కడ పుచ్చిపోయింది, ఎంత మాత్రం పుచ్చిపోయింది అని కనుక్కోవడానికి వీలవుతుంది అనమాట. ఆ విధంగా వైడ్ యూజెస్ అనేవి ఉన్నాయి కాన్కేవ్ మిర్రర్తో. అదేవిధంగా మనం ఇంకా కాన్వెక్స్ మిర్రర్ గురించి కూడా మాట్లాడదాం. కాన్వెక్స్ మిర్రర్లు ఎలా ఉంటుందో చూద్దాం. కాన్వెక్స్ మిర్రర్లో మనం కాన్వెక్స్ మిర్రర్ కానీ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది అనుకుందాం. ఇక్కడ ఇది P, ఇది F, ఇది C. కానీ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈ పక్క ఉంది. కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి ఒక రే ఆల్రెడీ చూస్తున్నాం మనం. ప్యారలల్ ప్రిన్సిపల్ యాక్సెస్ కానీ వస్తే అది ఎట్లా ఉంటుంది, ఎఫ్ నుంచి పోయినట్టుగా ఉంటుంది అనుకున్నాం అనమాట. ఈ విధంగా వెళ్ళిపోద్ది. ఈ విధంగా వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి ఇంకొకటి సి నుంచి పోయింది అనుకుందాం ఆబ్జెక్ట్. ఇది ఇక్కడ ఎఫ్ దగ్గర ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఎఫ్ దగ్గర ఇమేజ్ ఫామ్ అని చేసింది అనుకున్నాం అనమాట. ఇంకొక రే కూడా వచ్చింది అనుకున్నాం, ఇంకొకటి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. అట్లానే అది కూడా ఏమవుద్ది, ఇట్లా వెళ్ళిపోద్ది. దీన్ని ఎక్స్టెండెడ్ బ్యాక్ చేస్తే ఎఫ్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుద్ది. అంటే చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి అది ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఎఫ్ నుంచి వచ్చినట్టుగా సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్, ఎఫ్ దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యాయి, నిజంగా కాదా, వాటిని ఎక్స్టెండెడ్ బ్యాక్ చేస్తే అయినాయి అనమాట. కాబట్టి సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్ అంటాం అనమాట. దాన్ని సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్ ఎట్ ఎఫ్ అయితే అక్కడ ఇమేజ్ ఫామ్ అవుద్ది. కాబట్టి ఇక్కడ ఇమేజ్ అనేది ఇక్కడ ఎఫ్ దగ్గర ఫామ్ అయింది అనమాట. ఎక్కడ ఉంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇప్పుడు దానికంటే ముందు కొద్దిగా బియాండ్ సి ఉంది అనుకుందాం, అంత డిస్టెన్స్లో. అంటే ఎక్కడైనా ఉండని ఆబ్జెక్టు, ఇది పి, ఇది ఎఫ్, ఇది సి అని తీసుకుంటే ఎక్కడైనా ఉండని ఆబ్జెక్ట్, దీని నుంచి 2 రేస్ తీసుకున్నాం. ఒకటి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్, అది ఎట్లా వెళ్ళాలి, ఎఫ్ నుంచి వెళ్ళినట్టుగా వెళ్ళిపోతుంది. ఇంకొక రే తీసుకున్నాం, ఎక్కడి నుంచి, సి నుంచి వచ్చినట్టుగా, ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాం రే. వస్తే ఏమవుతున్నా, అది సేమ్ డైరెక్షన్లో పడిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ రిఫ్లెక్ట్ అవుద్ది. దాన్ని ఎక్స్టెండెడ్ బ్యాక్ చేస్తే ఇట్లా వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. అవి రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి. ఇక్కడ అంటే పిఎఫ్ల మధ్యలో ఇంటర్సెక్ట్ అయినాయి. ఇక్కడి నుంచి ఆబ్జెక్ట్ తీసుకుంది. ఈ ఆబ్జెక్ట్ ఎక్కడైనా సరే, ఎక్కడైనా ఉంచండి. మనకి ఒకటేమో ఎఫ్ నుంచి పోయినట్టుగా పోయేది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ లైన్ తీసుకుంటాం, ఇంకోటి సి నుంచి పోయింది తీసుకుంటాం. అవి రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి పిఎఫ్ల మధ్యలోనే. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ we will get the image between P and F. ఇక్కడ మాత్రమే ఎఫ్ దగ్గర వస్తుంది. ఇంకా మిగతా ఏ కేసులో అయినా సరే, ఆబ్జెక్ట్ ఎక్కడున్నా సరే మనకి పిఎఫ్ల మధ్యలో ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో మ్యాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ ఇన్ ఏ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఎఫ్. క్యాచ్ మై పాయింట్. మ్యాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ ఇన్ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ స్మాల్ ఎఫ్ అనమాట, ఫోకల్ లెంగ్త్. దానికంటే ముందు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్ వీ విల్ గెట్ ద ఇమేజ్ బిట్వీన్ పి అండ్ ఎఫ్. అది కూడా ఎలా ఉంది చూడండి, డిమినిష్డ్ ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్. ఎక్కడ అద్దంలో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట, మనకి మిర్రర్ లోపల కనిపిస్తుంటుంది. అందుకే వీటిని రేర్ వ్యూ మిర్రర్ లాగా యూజ్ చేస్తాం. హెడ్ లైట్ మనకి డ్రైవర్స్ పక్కనే వెనక నుంచి వచ్చేటువంటి వెహికల్స్ని గమనించడం కోసం రేర్ వ్యూ మిర్రర్స్గా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. రేర్ వ్యూ మిర్రర్స్ లాగా యూజ్ చేస్తూ ఉంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ యూజ్ నా అది. ఎవరిని, కాన్వెక్స్ మిర్రర్ని రేర్ వ్యూ మిర్రర్స్ లాగా యూజ్ చేస్తాం. ఇంకా అది ఇట్లా ఉన్నప్పుడు రేస్ వచ్చినప్పుడు అన్ని వైపులకి వెళ్ళిపోతుంది కాబట్టి బాగా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. వైడ్ ఏరియాని కవర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు తాజ్మహల్ ఉంది. తాజ్మహల్ ఆగ్రా కోటకి ఒక కాన్వెక్స్ మిర్రర్ బిగించినప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఆ ఇమేజ్ అంతా మనకి ఉండేటువంటి తాజ్మహల్ మొత్తం ఆ మిర్రర్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వైడ్ ఏరియాని కవర్ చేస్తుంది. ఇది ఇంత చూడండి, ఇంత ఏరియాని కవర్ చేస్తుంది. అదే కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి, ఇది అన్ని రేస్ ఇట్లా వస్తాయి.
ఇట్లా వచ్చేసి ఉంటాయి అనమాట. ఒకవేళ దీని నుంచి వచ్చినవి కూడా అన్నీ ఇట్లా కోయిన్సైడ్ అవుతాయి. కాబట్టి ఇది తక్కువ ఏరియానే కవర్ చేస్తుంది, ఇది మాత్రం వైడ్ ఏరియాని కవర్ చేస్తుంది. కాబట్టి అలాంటి వైడ్ ఏరియాని కవర్ చేయడం కోసం వాటి కోసం మనం ఎక్కువగా ఈ యొక్క కాన్వెక్స్ మిర్రర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ కాన్వెక్స్ మిర్రర్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్, వాటి యొక్క రే డయాగ్రమ్స్. మరి మిర్రర్ ఫార్ములా అని ఒకటి ఉంది. ఆ మిర్రర్ ఫార్ములా ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. అంటే ఈ మిర్రర్ని యూజ్ చేసుకుంటే మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనే దానికి ఒక మిర్రర్ ఫార్ములా అనేది ఉందన్నమాట. అదేంటంటే దానికంటే ముందు ఒక విషయం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ఎప్పుడు యూతో చూపిస్తామన్నమాట. అంటే కాన్వెక్స్ మిర్రర్ అయినా కాన్కేవ్ మిర్రర్ అయినా సరే, ఎక్కడి నుంచి తీసుకున్నట్లయితే ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే యూతో చూపిస్తాం అనమాట, యూ కనెక్షన్తో. ఇమేజ్ ఎక్కడైనా ఫామ్ అయింది అనుకుందాం, ఆ ఇమేజ్ డిస్టెన్స్ని వీతో చూపిస్తాం, వి. సో ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్నేమో మీరు ఏ మిర్రర్ అయినా తీసుకోండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యు, ఇమేజ్ డిస్టెన్స్ వి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వి అంటే ఇమేజ్ డిస్టెన్స్ చూపిస్తాం. మరి ఫోకల్ లెంత్ ఎఫ్, వీటి మధ్యలో రిలేషన్ చెప్పేదే మనకి మిర్రర్ ఫార్ములా. అదేంటంటే 1/f is equal to 1/v plus 1/u. This is called mirror formula. 1/f is equal to 1/v plus 1/u. అంటే మనకి ఒక మిర్రర్ చేతికిస్తే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్, ఈ మూడిట్లో ఏ తెలియకపోయినా ఒకదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎక్కువగా మనకి ఫోకల్ లెంత్ తెలిసిపోతుంది, ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉందో కూడా తెలిసిపోద్ది. అయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుద్ది, ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుద్ది, ఇమేజ్ డిస్టెన్స్ వీని కనుక్కుంటూ ఉంటాం అనమాట. లేదు మనకి ఈ రెండు ఇచ్చారనుకోండి, ఎఫ్ను కనుక్కోవచ్చు. ఇచ్చినటువంటి మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత అన్నప్పుడు ఈ విధంగా కనుక్కుంటాం అనమాట. ఎఫ్ వాల్యూ కనుక్కోవచ్చు. బై యూజింగ్ దిస్ ఫార్ములా వీ కెన్ ఫైండ్ ఎయిదర్ వి, యూ ఆర్ ఎఫ్, ఏదో ఒకటి కనుక్కోవచ్చు. అంటే రెండు తెలుసుంటే ఇంకొక దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని మనం మిర్రర్ ఫార్ములా అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న మిర్రర్ ఫార్ములాస్. ఇంకొకటి, ఈ మిర్రర్ ఫార్ములా యూజ్ చేసుకొని యువిఎఫ్లు కనుక్కునేటప్పుడు మనం కొన్ని రూల్స్ అనేవి ఫాలో కావాలి. వాటిని సైన్ రూల్స్ అంటాం అనమాట. సైన్ రూల్స్ ఏంటి చూద్దాం ఒకసారి. ఇమేజ్ ఫార్మేషన్లో ఫార్ములాను యూజ్ చేసుకొని కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ని ఏమంటామంటే మనం సైన్ కన్వెన్షన్ రూల్స్ అంటాం. ఆ సైన్ కన్వెన్షన్, సైన్ అంటే గుర్తు కదా, ఎలాంటి గుర్తుల్ని ఎలా ఫాలో అవుతాము అని చెప్పేది సైన్ కన్వెన్షన్ రూల్స్. ఆ సైన్ కన్వెన్షన్ రూల్స్ ఏంటి చూద్దాం ఒకసారి ఇప్పుడు మనం. అదేంటంటే ఎప్పుడైనా సరే మిర్రర్కి ఆబ్జెక్ట్ని లెఫ్ట్ సైడే ఉంచాలి. ఫస్ట్ రూల్ వచ్చేసి ఆబ్జెక్ట్ మస్ట్ బీ ప్లేస్. అది కాన్వెక్స్ మిర్రర్ అయినా కాన్కేవ్ మిర్రర్ అయినా, నేను కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటున్నాను అనుకుందాం. సో ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడే ఉంచాలి ఆబ్జెక్ట్ని, ఇటు సైడ్ ఉంచాలి అనుకుందాం. నెక్స్ట్, అది ఫస్ట్ పాయింట్ అన్న, ఆబ్జెక్ట్ మస్ట్ బీ ప్లేస్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్. ఈ మిర్రర్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఇది మనకి, సో ఇటు సైడ్ ఆబ్జెక్ట్ని ఉంచుతాం. నెక్స్ట్ పాయింట్, ఎవ్రీ డిస్టెన్స్ మస్ట్ బీ మెజర్ ఫ్రమ్ పి నుంచే మెజర్ చేయాలి. మనకి పోల్ నుంచే ఎవ్రీ డిస్టెన్స్ మస్ట్ బి మెజర్ ఫ్రమ్ పోల్ నుంచే మెజర్ చేయాలి. ఎక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకుందాం, ఆబ్జెక్ట్ పోల్కి మిర్రర్కి ఆబ్జెక్ట్కి ఉండేటువంటి డిస్టెన్స్ యూ, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ. ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేయాలన్నమాట. అంతేగాని ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేయకూడదు. ఎవ్రీ డిస్టెన్స్ మస్ట్ బి టేక్ ఫ్రమ్ పి. ఇంకొక నెక్స్ట్ పాయింట్ చెప్తున్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అదేంటంటే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటే మైనస్గా తీసుకోవాలి వాల్యూస్ని, రైట్ సైడ్ వెళ్తూ ఉంటే ప్లస్గా తీసుకోవాలి. రైట్ సైడ్ వెళ్తుంటే ప్లస్గా తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే మైనస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం పి నుంచి మెజర్ చేయాలి. సో ఇట్లా మెజర్ చేస్తున్నాం. ఎట్లా వెళ్తున్నాం, లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. మామూలుగా మనం 0 అని తీసుకుంటే ఇటు సైడ్ తీసుకుంటే ప్లస్ వాల్యూస్, ఇటు తీసుకుంటే మైనస్ వాల్యూస్ తీసుకుంటాం కదా, అదే అన్నమాట ఇది కూడా. సో పి నుంచి మెజర్ చేస్తున్నాం, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తున్నాం కాబట్టి యూ మైనస్ యూ అయిపోద్ది. మరి ఇమేజ్ గురించి మాట్లాడదాం.
ఇమేజ్ అనేది ఇటు సైడే ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు కూడా అది మైనసే. అదే ఇటు సైడ్ ఫామ్ అయితే అది ప్లస్ తీసుకుంటాం అనమాట. అంటే వర్చువల్ ఇమేజెస్ కానీ ఫామ్ అయితే అది ప్లస్ విగా వస్తుంది. సో వి ప్లస్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా వాల్యూస్ తీసుకుంటాం. ఇంకొకటి ఉంది, అదేంటంటే అంటే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఏమో మైనస్, రైట్ సైడ్ వాల్యూస్ అయితే ప్లస్ తీసుకుంటాం. ఎవ్రీ డిస్టెన్స్ మస్ట్ బి మెజర్ ఫ్రమ్ పి. ఇంకొకటి ఏంటంటే ఆబ్జెక్ట్ హైట్ గురించి మాట్లాడేటప్పుడు లేదా ఇమేజ్ యొక్క హైట్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఆబ్జెక్ట్ అనేది ప్రిన్సిపల్ యాక్సెస్కి పైన ఉంటే, అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఉంటే దాని హైట్ని ప్లస్గా తీసుకోవాలి. ప్లస్ 5 సెంటీమీటర్స్ 5 అట్లా అనమాట. అదే డౌన్వర్డ్లో ఉండే వాల్యూస్ అంటే ప్రిన్సిపల్ యాక్సెస్కి డౌన్వర్డ్లో కానీ ఉంటే, కింద కానీ ఉంటే అది మైనస్గా తీసుకోవాలన్నమాట. మైనస్, ఆ మైనస్ అనేది ఏం చెబుతుంది అంటే డౌన్వర్డ్లో ఉందా అప్వర్డ్లో ఉందా ఆబ్జెక్ట్ అనేది చెబుతుంది అనమాట. అంతేగాని ఇప్పుడు ఒక 5 సెంటీమీటర్స్ ఉండిందనుకో ఆబ్జెక్టు 5 సెంటీమీటర్స్, మరి ఇమేజ్ ఒక 2 సెంటీమీటర్స్ ఫామ్ అయింది అనుకుందాం, అప్పుడు -2 అంటే దాని మీనింగ్ లేదనుకుందాం. కానీ మైనస్ అనేది రిఫర్స్ అబౌవ్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సెస్ అని చెబుతుంది అనమాట. అది అందుకోసం చేస్తున్నాం మైనస్. సో ఆ విధంగా మనము సైన్ కన్వెన్షన్ రూల్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, మిర్రర్కి ఎప్పుడైనా ఆబ్జెక్ట్ మనం లెఫ్ట్ సైడే ఉంచాలి. నెక్స్ట్ పాయింట్, ఎవ్రీ డిస్టెన్స్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ పి. పి నుంచి మెజర్ చేయాలి. మెజర్ చేసేటప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటే మైనస్ తీసుకోవాలి, రైట్ సైడ్ వెళ్తుంటే ప్లస్ తీసుకోవాలి. ప్రిన్సిపల్ యాక్సెస్కి అబౌవ్ ఉంటే ఆబ్జెక్ట్ వాల్యూస్ అన్నీ కూడా ప్లస్ తీసుకోవాలి. ప్రిన్సిపల్ యాక్సెస్కి కింద కానీ ఉంటే మైనస్ తీసుకోవాలి. ఇవి సైన్ కన్వెన్షన్ రూల్స్. అవి కాన్వెక్స్ మిర్రర్ అయినా కాన్కేవ్ మిర్రర్ అయినా అన్నిటి కూడా అవి ఒబే చేయాలన్నమాట. అది సో దిస్ ఈజ్ అబౌట్ సైన్ కన్వెన్షన్ రూల్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ వీటన్నిటిని. ఇంకొకటి ఏంటంటే మ్యాగ్నిఫైయింగ్. మనం దీన్ని ఉపయోగించుకున్నప్పుడు చిన్నప్పుడు మనకి ఇమేజ్ ఫామ్ అయింది, కొన్నిసార్లు పెద్ద ఇమేజ్ ఫామ్ అయింది అనమాట. అలాంటప్పుడు మనకి ఇమేజ్ మ్యాగ్నిఫికేషన్ ఎంత జరుగుద్ది, ఈ మిర్రర్ని యూజ్ చేసుకుంటే ఎంత మ్యాగ్నిఫికేషన్ జరుగుద్ది అనే దాన్ని మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఉంది, దాన్ని ఉపయోగించుకొని చేయొచ్చు అనమాట. అదేందో చూస్తాను ఇప్పుడు. మ్యాగ్నిఫికేషన్ అదేంటంటే మ్యాగ్నిఫికేషన్ ఎట్లా మెజర్ చేస్తాం, ఇమేజ్ హైట్ ఎంత పెరిగింది కంపేర్ టు ఆబ్జెక్ట్ హైట్, అంతే కదా. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ను యూజ్ చేస్తుంటాం మనం భూతద్దాలని, అక్కడ పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది ఇమేజ్. ఆబ్జెక్ట్తో పోలిస్తే ఎంత పెద్దదిగా గమనించి ఎంత పెద్దదైంది అని చెప్పేదే మనకి మ్యాగ్నిఫికేషన్, ఆవర్ధనం అంటాం అన్నమాట తెలుగులో. సో అప్పుడు ఎట్లా పోలుస్తాం, ఇమేజ్తో పోలిస్తే ఆబ్జెక్ట్తో పోలిస్తే ఇమేజ్ ఎన్ని రెట్లు పెరిగింది. కాబట్టి ముందు ఆబ్జెక్ట్ హైట్నేమో ఇమేజ్ హైట్ని h' అనుకుంటే, ఆబ్జెక్ట్ హైట్ని h అనుకుంటే h'/h = v/u - v/u వస్తుంది అనమాట. -v/u మైనస్ అనేది వస్తుంది ఇక్కడ, -v/u వస్తుంది. h' ఇమేజ్ ఇమేజ్ హైట్, h ఆబ్జెక్ట్ హైట్, v ఇమేజ్ డిస్టెన్స్, u ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అంటే మ్యాగ్నిఫికేషన్లో సైజ్ ఆఫ్ ద ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ -v/u. ఇక్కడ ఇమేజ్ యొక్క సైజు మనం మెజర్ చేయలేకపోవచ్చు, ఆబ్జెక్ట్ సైజ్ అయితే మెజర్ చేస్తాం, ఇమేజ్ యొక్క సైజుని మెజర్ చేయలేకపోవచ్చు. అంటే రియల్ ఇమేజ్ అయితే ఓకే, వర్చువల్ ఇమేజ్ అయినప్పుడు కొలవలేం కదా, కష్టంగా అన్నమాట. అది కూడా మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు. సరే, ఇప్పుడు దానికి డిస్టెన్స్కి రిలేషన్ అనమాట, -v/u వస్తుంది. దీన్ని బట్టి మనం v వాల్యూ u వాల్యూ తెలిస్తే, ఆబ్జెక్ట్ హైట్ తెలిస్తే ఇమేజ్ హైట్ ఎంతో చెప్పగలుగుతాం అనమాట. ఆ విధంగా మనకి మ్యాగ్నిఫికేషన్ అనేది కూడా ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ అన్న. దీనిపైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. లైట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్, ఆప్టిక్స్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, అందులో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం సైన్ కన్వెన్షన్ రూల్స్ని ఫాలో అవ్వాలన్నమాట. అది ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.